మనకి ధర్మశాస్త్రంలో ఏమిటంటే, మీరు ఒక ఊళ్ళో ఉంటున్నారనుకోండి, ఆ ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటారు. సాధారణంగా ప్రతి ఊళ్ళోనూ కూడా ఈ అధిష్టాన దేవతా స్వరూపం స్త్రీ స్వరూపంగా ఆరాధింపబడుతూ ఉంటుంది. ఎందుచేత అంటే అమ్మ కదండి అన్నం పెట్టేది. నైవేద్యాలు పెట్టారు, ఏడాదికోసారి నైవేద్యాలు పెట్టారంటారు. మనం ఆ ఊరి అధిష్టాన దేవత యొక్క అనుగ్రహాన్ని పొందితే ఆ ఊళ్ళో చక్కగా వంశం తామరతంపరగా పెరుగుతూ, ఐశ్వర్యం పెరుగుతూ, అన్నవస్త్రాలకి లోటు లేకుండా జీవనం చేస్తూ మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఆ ఊరు యొక్క అధిష్టాన దేవత ఆగ్రహం చెందితే ఆ ఊరి ప్రజలు ఇబ్బంది పడతారు అని. అందుకని మనం ఒక ఊళ్ళో ఉంటున్నాము అంటే ఆవిడ అనుగ్రహంతో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ ఊరు విడిచిపెట్టి దీర్ఘకాలం పాటు మనం ఎక్కడికైనా వెడుతుంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఊరి పొలిమేరలకి వెళ్ళిన తరువాత ఒకసారి ఆగి నమస్కరించాలి, లేదా మనసులోనైనా నమస్కరించాలి. అమ్మ, నేను ఇలా బయలుదేరి వెడుతున్నాను, నేను క్షేమంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేటట్టుగా నువ్వు నన్ను అనుగ్రహించు. అప్పుడు ఆ తల్లి అనుగ్రహించి క్షేమంగా వెళ్ళి మళ్ళీ తిరిగి సంతోషంగా రా అని మనసులో అంటే ఏమవుతుందంటే, ప్రయాణం అనేటటువంటిది ప్రమాదముతో కూడుకుని ఉంటుంది. అన్ని వేళలా ప్రయాణం క్షేమకరమే అయి ఉండాలని ఏం లేదు. కాబట్టి ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా తిరిగి మనం ఏ ఊరి నుంచి బయలుదేరామో ఆ ఊరికి చేరుకోగలిగినటువంటి అదృష్టాన్ని పొందుతాం. మీరు ఒక విషయాన్ని గమనించండి, ఇలా ఉంటుందా నిజంగాను అని మీకు అనుమానం రావచ్చు. ఇక్ష్వాకు వంశంలోనే ఒక రాజు ఒకానొకప్పుడు అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి